చెప్పేది ఏంటంటే మన హిందూ దేవాలయంలో ఎక్కడ కానీ టికెట్ సిస్టమ్ విఐపి వివిఐపి దర్శనం ఉండొద్దు. దయచేసి దేవశాఖ మంత్రి ఎవరున్నా వీటికి తీసేస్తేనే చాలా మంచిదని అనుకుంటున్నాం. మన దేశంలో జై జవాన్ జై కిసాన్ అంటాం. అదే కిసాన్ రైతు, ఒక రైతు అంత గౌరవిస్తాం, కానీ ఆ రైతుకు ఈ స్పెషల్ టికెట్ పెట్టండి. మీరు వివిఐపి దర్శనం రైతుకి ఇవ్వండి. ఎందుకంటే రైతు కదా, జై జవాన్ జై కిసాన్. అదే రైతులకు కానీ నార్మల్ పీపుల్కి కానీ అందరికీ టికెట్ సిస్టమ్ ఇప్పుడు ఏమవుతుందంటే పైసలు ఉన్నోళ్ళు 2,000 3,000 6,000 1,00,000 50,000 ఎంతో కడతాడు. ఆయనకు దర్శనం 15 నిమిషాల్లో, అర్ధ గంటలో, 1 గంటలో, 2 గంటలో దర్శనం అయిపోతుంది, బయటికి వచ్చేస్తాడు. మళ్ళా నార్మల్ పీపుల్స్ ఏడిపోతారు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అయితే దేవుడు మనకు వీళ్ళకు పైసలు తీసుకొని నాకు దర్శనం చెప్పి నార్మల్ పీపుల్కు, నార్మల్ ఉన్న వాళ్ళకు సాయంత్రం దాకా లైన్లో నిలబెట్టువి అని ఏం చెప్పలేరు కదా. అందుకోసమని మన భారతదేశంలో ఏ గుడికైనా సరే టికెట్ సిస్టమ్ విఐపి వివిఐ దర్శనం ఈ మొత్తం తీసేస్తేనే చాలా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను హిందూగా చెప్తున్నా, మన హిందూ ధర్మానికి ఈడనే మార్పు వస్తుంది. మన దేశం మనం కాపాడదాం, మన దేశానికి మనమే కాపాడతాం. మన దేశానికి రీమార్క్ మనం తెచ్చుకోకపోతే చాలు. జై శ్రీరామ్.